హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది, మామిడికాయలు వచ్చేసినాయి కదా. నేను మా ఇంట్లో మామిడికాయలు తెచ్చారు, కొద్దిగా పచ్చడిలాగా మాగాయలాగా పెట్టుకోవడానికని. కొద్దిగా మాగాయ పచ్చడి ముక్క మారడానికి లేట్ పడుతుంది కదా అని కొద్దిగా ముక్క పచ్చడిలాగా వేస్తాను. ముందుగా మామిడికాయలు సన్నగా తరుక్కొని దానిలో కొద్దిగా పసుపు వేసుకున్నాను. ముక్కలకి తగ్గ ఉప్పు వేసుకోవాలి, మన రుచికి తగ్గంత ఉప్పు వేసుకోవాలి. నేను ఉరామరిగ్గా వేసుకున్నాను, కొద్దిగా కదా. కారం కూడా వేసుకోవాలి, మన రుచికి తగ్గట్టుగా ముక్కలకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మెంతిపిండి వేసుకోవాలి. ఆవు పిండి అక్కర్లేదు, చూడండి కారం కూడా ఎర్రగా ఉంది, అదిగోండి మెంతిపిండి వేసాను. మెంతిపిండి వేసుకోవాలి, కొద్దిగా ఆవు పిండి వేసుకోవాలి. అందుకనే నేను ముక్కలకి తగ్గట్టుగా ఆవు పిండి పట్టుకొని మిక్సీ వేసుకున్నాను. అవి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఓ బాణలు పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కొద్దిగా తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు అంటే నేనేమి పచ్చిశనగపప్పు వేయట్లేదు, ఓన్లీ ఆవాలు, ఇంకా పచ్చిశనగపప్పు వేయకూడదు. అవి కూడా కొద్దిగా చిటపట అన్న తర్వాత జీలకర్ర వేస్తాను. ఇంకేం వేయలేదు, పచ్చిశనగపప్పు కానీ మినపప్పు కానీ వేయలేదు. పచ్చిశనగపప్పు వేస్తే కొద్దిగా వాసన వస్తుందని నేను అవేం వేయట్లేదు, ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసాను. అవి కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. అవి వేసిన తర్వాత ఈ పచ్చళ్ళలోకి మొత్తం ఆయిల్తో సహా వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి. అంతే అండి, పచ్చడి రెడీ.